జింకలకు గుణపాఠం. ఒక అడవిలో 3 జింకలు ఉండేవి. వాటికి ఒకరికొకరంటే ప్రాణం. అడవిలో మంచి స్నేహితులు అని వాటిని అనుకునేవారు. కష్టాల్లో బాధల్లో తోడుగా ఒకరికొకరు ఉండేవారు. అయితే 2 జింకలకు మాత్రం అడవంటే కోపం అన్నట్లు చెట్లను ఆకులను విపరీతంగా తెంపేవి. ఒక జింక మాత్రం అలా చేయవద్దు, అడవిని అలా చేయకూడదు, మనకే నష్టం అంటూ చెప్పేది. అవి వినేవి కావు. ముందు ఆలోచన ఉండే జింక బాధపడేది, అయినా స్నేహం చేసేది. స్నేహితులు కాబట్టి వాటిని ఏమీ అనలేకపోయేది. జింకలను ప్రతిరోజు చూసే తోడేలు ఏదో ఒకసారి జింకలు దొరక్కపోతాయా అనుకునేది. ఒకరోజు ఒంటరిగా ముందు ఆలోచన ఉండే జింక దాని కంట పడింది. తన స్నేహితుల కోసం ఎదురు చూస్తోంది. ఇదే అదునుగా జింక మీదకు ఉరికెత్తుతూ వచ్చింది తోడేలు. ఇంతలో ఓ వేటగాడి బాణం ఎక్కడి నుంచో జింక మీదకు దూసుకొచ్చింది. జింకకు ఎదురుగా తోడేలు ఉండడంతో ఆ బాణం దెబ్బ తోడేలుకు పడింది. అది అక్కడే విలవిలలాడుతూ చచ్చిపోయింది. క్షణాల్లో జింక మాయమైంది. వేటగాడు వచ్చి జింక తప్పించుకుందే అంటూ అరిచాడు. అడవిలో జింకలను వేటాడడానికి వచ్చాడని ముందు చూపు ఉండే జింక తన 2 స్నేహితులతో చెప్పింది. అయినా అవి భయపడలేదు. పైగా గడ్డిని కూడా వృధాగా కొరికి పడేసేవి. ఒకరోజు 3 జింకలు ఒక పొదలోంచి బయటకు వచ్చాయి. వేటగాడు వాటిని వెంబడించాడు. బాణాలతో విరుచుకుపడ్డాడు. తలో దిక్కు పరిగెత్తి ప్రాణాలు రక్షించుకున్నాయి. ఆ రోజు రాత్రి బాధపడుతూ కూర్చున్నాయి జింకలు. ఈ వేటగాడు మనల్ని సంహరించేదాకా వదిలేయడేమో అనుకున్నాయి. జింకలు బాధపడుతుంటే అంతలో ఒక నక్క జింకల దగ్గరికి వచ్చింది. మీ బాధకు కారణమేంటి అని అడిగింది. ఒక వేటగాడు మమ్మల్ని వెంబడిస్తున్నాడు అని చెప్పింది. ఆ వేటగాడా? నేను పొదల్లో దాక్కున్నప్పుడు తన స్నేహితుడితో వేటగాడు ఇలా అన్నాడు. ఈ అడవిలో పొదలు లేవు, గడ్డి కూడా ఎత్తుగా లేదు. జింకలను వేటాడడం సులువు, అవి దాక్కోలేవు అన్నాడని చెప్పింది నక్క. దీంతో మిగతా 2 జింకలకు అర్థమైంది. తన స్నేహితుడు ఎన్నిసార్లు చెప్పినా వినలేదని బాధపడ్డాయి. ఈ అడవిని కాపాడుకుంటే మనకే మంచిది అంటూ నక్క వెళ్ళిపోయింది. అప్పుడు మిగతా 2 జింకలు తమ తప్పును ఒప్పుకున్నాయి. ఇదో మాకు గుణపాఠం అన్నాయి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.